హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. మనకు బిహెచ్ఈఎల్ నుండి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో ఇంజనీర్స్ ట్రైనీ అండ్ సూపర్వైజర్ ట్రైనీ అనే జాబ్ పోస్టుల గురించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో మొత్తం 400+ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇంజనీర్స్ ట్రైనీకి ఎలిజిబిలిటీ వచ్చేసి బీటెక్ చేసి ఉండాలి అండ్ అలాగే సూపర్వైజర్ ట్రైనీకి ఎలిజిబిలిటీ వచ్చేసి డిప్లొమా చేసి ఉండాలి. ఇంజనీర్స్ ట్రైనీలో బీటెక్లో వాళ్ళు కెమికల్, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళు బ్రాంచెస్ ఎలిజిబుల్. అండ్ అలాగే సూపర్వైజర్ ట్రైనీలో డిప్లొమాలో వాళ్ళు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ అండ్ మెకానికల్ అనే బ్రాంచెస్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఈ బిహెచ్ఈఎల్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో అనేది మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. అండ్ మనం ఈ పర్టికులర్ వీడియోలో ఇంజనీర్స్ ట్రైనీ అండ్ సూపర్వైజర్ ట్రైనీకి సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎట్లా ఉండిద్దో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, సెలెక్షన్ ప్రాసెస్. ఇంజనీర్స్ ట్రైనీకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, సిబిఈ టెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 ఇంటర్వ్యూ ఉంటుంది. స్టేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళు స్టేజ్ 2కి అంటే ఇంటర్వ్యూకి 1:5 రేషియోలో వస్తారు. అండ్ నెక్స్ట్ సూపర్వైజర్ ట్రైనీకి సెలెక్షన్ ప్రాసెస్. దీంట్లో కూడా 2 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అండ్ స్టేజ్ 2 వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది వాళ్ళకి. స్టేజ్ 1 నుండి స్టేజ్ 2కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:3 రేషియోలో వస్తారు ఇక్కడికి. అండ్ మీకు సిబిఈ టెస్ట్లో స్కోర్ను బట్టి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మెరిట్ స్కోర్ను బట్టి సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఇంజనీర్ ట్రైనీస్కి దీంట్లో మొత్తం 240 క్వశ్చన్స్ ఉంటాయి. 240 క్వశ్చన్స్ 150 మినిట్స్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఈ పేపర్ అనేది 2 లాంగ్వేజ్లో ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఉంటుంది. ఈ 240 క్వశ్చన్స్ అనేవి మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విత్ 4 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీనికి సబ్జెక్ట్స్ వచ్చేసి క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్స్ ఆర్ డిసిప్లిన్. అంటే మీరు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైతే ఆ బ్రాంచ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మొత్తం లైక్ ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, కెమికల్, సివిల్ ఆ బ్రాంచ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవి 120 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో మొత్తం 240 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం టైం పీరియడ్ వచ్చేసి 150 మినిట్స్ ఉంటుంది ఇంజనీర్ ట్రైనీస్కి. అండ్ కరెక్ట్ ఆన్సర్కి ఏమో 1 మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి అయితే 1/4 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది రాంగ్ ఆన్సర్కి. అండ్ నెక్స్ట్ సూపర్వైజర్ ట్రైనీస్కి ఎగ్జామ్ ప్యాటర్న్. ఇందులో మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం పీరియడ్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది టైం పీరియడ్. ఇందులో కూడా ఈ పేపర్ కూడా 2 లాంగ్వేజ్ ఉంటుంది. హిందీ అండ్ ఇంగ్లీష్ రెండిట్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో కూడా క్వశ్చన్స్ ఆన్ సబ్జెక్ట్స్ ఆర్ డిసిప్లిన్. అంటే మీరు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైతే ఆ సబ్జెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవి 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 20 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుండి 10 క్వశ్చన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ నుండి 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఈ టైం పీరియడ్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది. ఇందులో కూడా కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. అండ్ నెగిటివ్ రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. ఇది కంప్లీట్గా ఇంజనీర్స్ ట్రైనీ అండ్ సూపర్వైజర్ ట్రైనీకి సెలెక్షన్ ప్రాసెస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ అనేది మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తాము. సో ప్రతి ఒక్కళ్ళు మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం అండ్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ డిఫరెంట్ అప్డేట్స్ కోసం మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.